అందరికీ ఇవాళ వచ్చేసి పంజాబీ స్టైల్ ఎగ్ గ్రీన్ చిల్లీ మసాలా కర్రీ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఒక 8 తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నాను పక్కకి. ఆనియన్ వచ్చేసి పెద్ద సైజు ఇలా కట్ చేసుకున్నాను, 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 20 తీసుకున్నాను. కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక 4-5 రెమ్మలు, హోల్ గరం మసాలా మిరియాలు ధనియాలు హోల్ గరం మసాలా అంతా కలిపి ఒక కప్ తీసుకున్నాను. పెరుగు ఒక సగం కప్ తీసుకున్నాను. హోల్ గరం మసాలా మళ్ళీ బగారా వేయడానికి కొంచెం తీసుకున్నాను. ఒట్టి మిరపకాయలు ఒక 3 తీసుకున్నాను, ఎండుమిర్చి, బిర్యానాకు ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం, కడాయి పెట్టుకొని ఫస్ట్ ఎగ్స్ వేయించుకుందాము. ఆయిల్ పోసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. ఓకేనండి, అన్నీ ఇలా వేయించుకోవాలి బాగా బ్రౌన్ అయ్యేదాకా. ఇప్పుడు తీసేసుకోవాలి ఇవి ఎగ్స్ అన్నీ. అదే బండిలో ఇంకొక పావు ఆయిల్ పోసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసేసుకున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 కాజు వేసుకోవాలి. గుమ్మడి గింజలు ఉన్నాయండి, గుమ్మడి గింజలు వేసేసుకుంటున్నాను నేను. ఉంటే వేసుకోండి, లేదంటే కాజునే వేసుకోండి. ఓకేనండి, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాలి కొంచెం పేస్ట్ చేసుకోవడానికి. దీంట్లోని కాడలతో సహా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను, ఒక కట్ట. ఓకేనండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా మిక్సీలో. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నా. జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను, పావు స్పూన్ ఆవాలు, మసాలా వేసేసుకోవాలి. బిర్యానాకు, కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకోవాలి. కాగిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకోవాలి, మసాలా పేస్ట్. ఇప్పుడు దీంట్లో సగం చెంచా పసుపు వేసేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలేదాకా ఇది కలుపుకోవాలి.
మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడకనివ్వాలి కొంచెం. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. దీంట్లో పెరుగేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం బాగా ఉడకాలి. పెరుగు కూడా ఉడికినాక అప్పుడు ఎగ్స్ వేసేసి ఓకేనండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. జార్లోనే కొన్ని వాటర్ పోసేసుకున్నాను. ఇది కొంచెం మసలాక ఎగ్స్ వేసేయాలి అండి. ఇప్పుడు ఇది మసులుతుంది. దీంట్లో ఈ ఎగ్స్ వేసేయాలండి. ఎగ్స్ అన్నీ వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పైనంగా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేస్తే ఒక 5 మినిట్స్ నుంచి బంద్ చేసుకోవాలి. కసూరి మేతి ఒక స్పూన్ కసూరి మేతి వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇక బంద్ చేసుకోవడమే, అయిపోయింది. పంజాబీ గ్రీన్ చిల్లీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.